నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు వెంకట రామమూర్తి. గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా మనకి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రామాణిక భాషగా తెలుగును ఉపయోగించాలి. గ్రాంధిక భాషలో కాకుండా జనాలు మాట్లాడేటటువంటి ఈ మాండలికంలోనే తెలుగు భాషా సంస్కృతి మరియు దాంట్లో ఉండే లిటరేచర్ అనేటటువంటిది డెవలప్ అవ్వాలి అన్నట్టుగా మూమెంట్ చేసిన వ్యక్తి. అందువల్లనే ఈయన యొక్క జన్మదినాన్నే మనము తెలుగు భాషా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇవాల్టి కొటేషన్ ప్లేస్లో ఈ ఒక పద్యం చెప్తానండి. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగ వల్లబొండ తెలుగుకొండ, ఎల్ల రుపుల గొలవ నెరుగవ భాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి పద్యం అండి. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ పర్టికులర్ పద్యం చెప్పడం జరిగింది. ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామండి. ఆ తర్వాత మనం ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేటటువంటి వాటిని యూపీ మరియు తమిళనాడు స్టేట్స్లో ప్రపోజ్ చేయడం జరిగింది, అవునా కాదా? 2018-19 బడ్జెట్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు. ఆ ఏరియాస్లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచాలి అన్న ఉద్దేశంతో యూపీ మరియు తమిళనాడులో నోటిఫై చేశారు. ఒకటోది కరెక్టే. రెండోది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ హెడెడ్ బై డిఫెన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉన్న డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేటటువంటిది ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్ ఆ రెండింటికి అప్రూవల్ ఇస్తుంది అన్నారు. డిఫెన్స్ ప్రొడక్షన్ మరియు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్కి పర్మిషన్ ఇస్తుంది, కానీ ప్రొడక్షన్కి కాదు. అందువల్ల రెండో తప్పు. మనకు ఆన్సర్ ఏమవుతుంది? A1 ఓన్లీ. రెండో క్వశ్చన్ చూడండి. పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్కి సంబంధించి ఏది కరెక్ట్ అన్నారు? ఒడిస్సా స్టేట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ డైవర్స్ పీవీటీజీస్ ఉంటారు, అవునా కాదా? కరెక్టే. బోండాస్ మరియు గ్రేట్ అండమానీస్ ట్రైబ్స్ అనేటటువంటివి పీవీటీజీస్ అండమాన్ మరియు నికోబార్ ఐలాండ్స్కి సంబంధించినటువంటివి అన్నారు. గ్రేట్ అండమాన్ వచ్చి కరెక్టే. బోండాస్ అనేది మొన్న చదివాం మనం కదా అండి, అది ఏ స్టేట్? ఒడిస్సా. రెండో తప్పు. మూడోది పీవీటీజీస్ 2011 సెన్సస్ ప్రకారం 8 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీలో ఉన్నాయన్నారు. 8 రాష్ట్రాలా? 18 రాష్ట్రాలు. ఇది కూడా తప్పే. ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఏ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేయండి. వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేటటువంటివి ప్రొవైడ్ చేయడం అనేది పాజిటివ్ డిస్క్రిమినేషన్ కిందకి వస్తుంది. అది రాజ్యాంగంలో అలో చేయబడినటువంటిది. మామూలుగా డిస్క్రిమినేషన్ అనేటటువంటిది పాజిటివ్, నెగిటివ్ ఇలా రెండుగా చెప్తూ ఉంటాం. దాంట్లో రిజర్వేషన్స్ వల్నరబుల్ సెక్షన్స్కి ఇవ్వడం అనేటటువంటిది పాజిటివ్ డిస్క్రిమినేషనే, అందుకే అది అలోడ్ అనమాట. ఒకటోది కరెక్టే. రెండోది హాఫ్ ఆఫ్ ద సీట్స్ని బస్సెస్లో విమెన్కి రిజర్వ్ చేయడాన్ని విమెన్ యొక్క ప్రివిలేజ్గా గుర్తిస్తారు అంటున్నారు. ఇక్కడ గుర్తించాలండి, డెమోక్రసీలో ఎవరికీ ప్రివిలేజెస్ ఉండవు. అందరికీ రైట్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కానీ ప్రివిలేజెస్ అనేటటువంటివి ఉండవు. ఇది వాళ్ళకి పాజిటివ్ డిస్క్రిమినేషన్గా చూస్తామే తప్ప ప్రివిలేజ్ కాదు. అంటే వాళ్ళ యొక్క హక్కు వాళ్ళకి ఉండేటటువంటిది, వాళ్ళ బై బర్త్ వాళ్ళకు ఉండేటటువంటిది అన్నట్టుగా కాదు, సిచ్యువేషన్ని బట్టి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రివిలేజ్ అనే పదము నెగిటివ్ వర్డ్ అనమాట. ఇలాంటి సిమిలర్ క్వశ్చనే మనకి యూపీఎస్సీలో ఇంతకుముందు అడుగున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మనము ఆన్సర్ చేయాలి అంటే పొలిటికల్ సైన్స్ అనేటటువంటి ఎన్సీఆర్టీస్ ఉంటాయండి, ఆ ఎన్సీఆర్టీస్ని చదవాలి. ఒకటో స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏ. నాలుగోది గమనించండి. జిఎస్టీ కౌన్సిల్, దీనికి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు, హెడెడ్ బై అన్నారు. కరెక్టేనా? ఎస్. సెంటర్ అండ్ స్టేట్స్ ఇవి రెండూ కూడా కన్సెన్సస్ పద్ధతిలో ఇవి డెసిషన్ తీసుకుంటాయి. ఈక్వల్ ఓటింగ్ పవర్ ఉంటుంది రెండిటికి, అవునా కాదా? సెంటర్కి 1/3 ఉంటుంది, స్టేట్స్కి 2/3 ఉంటుంది. ఈక్వల్ అన్నారు, తప్ప? ఎస్, తప్పు. కన్సెన్సస్ బేసిస్ వరకు కరెక్టే, ఆ తర్వాత స్టేట్మెంట్ తప్పు. మూడోది గమనించాలి. జిఎస్టీ సెస్ అనేటటువంటి దాన్ని జిఎస్టీ కౌన్సిలే నిర్ణయిస్తుంది. ఏ గూడ్స్ ఏ సర్వీసెస్ మీద జిఎస్టీ సెస్ వెయ్యాలి అని నిర్ణయించేది ఎవరు? జిఎస్టీ కౌన్సిల్. అందువల్ల మూడో స్టేట్మెంట్ కరెక్ట్, ఒకటోది కరెక్ట్ కాబట్టి ఆన్సర్ సి 1, 3 ఓన్లీ. సరే, మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సోషల్ జస్టిస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాం. ఎడ్యుకేషన్ అనేటటువంటిది డైమెన్షన్. ఇక్కడ ఏం చెప్తున్నారు?
ఈ జేఈఈ ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్కి ఏమో మెడికల్ కాలేజెస్లో ఎంట్రన్స్ కోసం, జేఈఈ వచ్చేటప్పటికి ఐఐటీస్లో ఎంట్రన్స్ కోసం, అవునా? సో మరి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు మా దగ్గర కాదు, యూజీసీనే డిలే చేయమని అడగండి. కోర్ట్ అయితే ఆపదు ఎగ్జామ్ని. ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో ఆ డెడ్ లైన్స్ని పోస్ట్పోన్ చేయమని అడగండి అని అంది. అప్పుడు మన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడుతూ ఏమన్నారు, ఇదిగో ఎన్టీఏ అనేటటువంటిది ఉంది కదా, ఆ ఎన్టీఏ అనేటటువంటిది అన్ని రకాల చర్యల్ని, సేఫ్టీ మెజర్స్ అన్నిటినీ తీసుకుంటుంది, ఆల్రెడీ ప్రపోజ్ చేసింది, తీసుకుంటుంది కూడా. ఎగ్జామినేషన్ ప్రాసెస్ని పిల్లలు ఎంజాయ్ చెయ్యాలి అన్నట్టుగా చెప్తున్నారనమాట. బట్ దాంట్లో ఎంతవరకు మనకి ప్రస్తుతం ఉన్న కండిషన్స్కి సెట్ అవుతుందన్నది మనం చూసుకోవాలి. అంతేనా? మరి ఇంతకీ ఎన్టీఏ అంటే ఏంటండి? ఇంతకుముందు ఐఐటీస్కి వీటికి ఎంట్రన్స్ ఎవరు కండక్ట్ చేసేవాళ్ళు? సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి వీటన్నిటికీ ఎవరు ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్? ఎన్టీఏ. మరి ఆ ఎన్టీఏ ఏంటో, దానికి సంబంధించిన విషయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా? ఇది ఆల్రెడీ నిన్న చదివాం కదా అండి, జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించి ఏంటి అని చదివాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఒక క్వశ్చన్ వస్తుంది అని అనుకుంటున్నాను దీని నుంచి ప్రిలిమ్స్లో. ఎన్టీఏ అనేటటువంటిది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తుంది. దేనికి? ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎన్టీఏ కండక్ట్ చేస్తుందన్నమాట. దీన్ని 2017లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఎన్టీఏ అనేటటువంటి దాన్ని. ఇది లార్జెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెస్టింగ్ ఏజెన్సీగా మారడం జరిగింది వరల్డ్లో ప్రస్తుతానికి. దీంట్లో ఎగ్జామ్ ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడము, దానికి సైంటిఫిక్గాను ఒక గ్లోబల్ స్టాండర్డ్స్లో ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అన్నటువంటి దీని యొక్క మ్యాండేట్ అనమాట. ఇది దేని కింద రిజిస్టర్ అవ్వడం జరిగింది? ఇండియన్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, సొసైటీ అని అంటూ ఉంటారు. దీని కింద ఇది రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు సిబిఎస్ఈ, ఏఐసిటిఈ ఇవి ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేసుకుండేవో వాటికి ఆ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఇప్పుడు జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్, నీట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్, జీప్యాట్, సీమ్యాట్, యూజీసీ నెట్ ఎగ్జామ్ ఇవన్నీ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? మన ఎన్టీఏ అన్నమాట. ఈ ఎన్టీఏ అనేటటువంటిది దానికి ఒక గవర్నింగ్ బాడీ అనేటటువంటిది ఉంది. ఈ గవర్నింగ్ బాడీ అనేటటువంటిది దానికి సంబంధించిన డెసిషన్స్ని తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ గవర్నింగ్ బాడీలో చాలా అడ్మినిస్ట్రేటర్స్, రీసెర్చర్స్ వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. అసెస్మెంట్స్, ఈ ఎన్టీఏ అనేటటువంటిది ఏదైతే ఎప్పుడైనా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఏ స్టాండర్డ్స్ ఉండాలి, అవన్నీ కూడా ఎడ్యుకేషన్లో ఈక్విటీ, అందరూ ఈక్వల్ కాంపీట్ అయ్యేటటువంటి ఆపర్చునిటీని కల్పించే విధంగా అన్నమాట. అసలు దీని యొక్క మోటోనే ఎక్సలెన్స్ ఇన్ అసెస్మెంట్, ఎగ్జామ్ అసెస్మెంట్స్లో ఎక్సలెన్స్ని సాధించాలి అని చెప్పేసి అన్నమాట. ఎన్టీఏ అనేటటువంటి దానికి చైర్మన్గా ఒక ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ అనేటటువంటి వాళ్ళని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ చైర్మన్ని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనకి ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ల కోసం అభ్యాస్ అనేటటువంటి యాప్ని, టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్, ఆఫ్లైన్లో కొన్ని వెళ్ళి అక్కడ టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్, ఎందుకంటే ఎన్టీఏ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్, మరి అందరు ప్రజలకి, అందరు స్టూడెంట్స్కి ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ ఉండాలి కదా, అందుకోసం ఒక యాప్ని డెవలప్ చేసింది, టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్ అనే వాటిని డెవలప్ చేసింది. ఇప్పుడు కరోనా వల్ల ఇవి ఎంతగా మనకు యూజ్ అవ్వట్లేదు. అభ్యాస్ అనేటటువంటి యాప్, దాంట్లో ప్రాక్టీస్ టెస్ట్లని అప్లోడ్ చేయడం జరిగింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దాని మోటో చూడండి, ఎక్సలెన్స్ ఇన్ అసెస్మెంట్ అనేది దాని మోటో అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం, ఇండియా చైనా రిలేషన్స్ అన్న దాంట్లో. రీసెంట్గా ది ఇండియా వే అనేటటువంటి ఒక బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ న్యూ బుక్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ కంటెక్స్లో ఇండియా మరియు చైనా రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, దాని యొక్క అసెస్మెంట్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ది ఇండియా వే అన్నటువంటిది బుక్ నేము. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇండియా చైనా మధ్యలో అసలు కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు మొదలయ్యాయి, ఏ విధంగా మన రెండు దేశాల మధ్య ప్రోగ్రెస్ అనేటటువంటిది నడిచింది, మనం దీనికి సంబంధించి చాలా డీటెయిల్డ్ వీడియో ఒకటి చేసాం. మీకు ఎవరికైనా గుర్తుందా ఈ వీడియో కదా? సరే, ఇక్కడ ఏం చెప్తున్నారో ఒకసారి దాన్ని జస్ట్ చూద్దామండి. ఇండియా మరియు చైనా మధ్య ఉన్నటువంటి ప్రాబ్లము ట్రేడో బార్డరో కాదు, రెండు దేశాలు గ్రో అవ్వాలనుకుంటున్నాయి. ఇండియాను లార్జెస్ట్ కంట్రీగా గ్రో అవ్వాలనుకుంటుంది ఎకానమీ వీటిలోనూ, అలాగే చైనా కూడా గ్రో అవ్వాలి అనుకుంటుంది. చైనా ఆల్రెడీ మనకంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎప్పుడైనా సరే
ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు. చిన్న చిన్న ట్రస్ట్ డెఫిసిట్స్ ఉన్నాయి. 1962లో వార్ అనేటటువంటిది ట్రస్ట్ డెఫిసిట్ని తీసుకొని వచ్చింది. సో దీంతో ఇద్దరు ఒకేటప్పుడు కంపీట్ అవ్వాలి అంటే ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రస్ట్ డెఫిసిట్ వల్ల డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇప్పుడు ఉన్నటువంటి నమ్మకానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు గ్రో అవుతే ఏం చేస్తారో, వీళ్ళు గ్రో అవుతే ఏం చేస్తారో అన్నటువంటి అపనమ్మకం అనేటటువంటిది ఉంటుంది. కానీ ఇద్దరికీ చాయిస్ ఉందా? ఇండియా అనేటటువంటిది చైనా అంత లార్జెస్ట్ ఎకానమీ కాకపోయినప్పటికీ మనం మార్కెట్ సైజులో చూసుకున్న, మిగిలిన వాటిలో చూసుకుంటే చైనాకు కంపీట్ రాగలిగే ఒకే ఒక కంట్రీ ఇండియానే. మరి ఆల్రెడీ చైనా అనేటటువంటిది లార్జెస్ట్ ఎకానమీగా మారింది. ఇండియా కూడా మనకి లార్జెస్ట్ కాంపిటీటర్ అదే. ప్రస్తుతానికి మనం అసలు చైనాతో కాంపిటీషన్ వెళ్ళే పరిస్థితిలో కూడా లేం చెప్పాలంటే రియాలిటీలో. బట్ ఫ్యూచర్లో చూసుకున్నా సరే అదే మనకి కాంపిటీటర్. ఆ విధంగా రెండు దేశాల మధ్య డిస్ప్యూట్ ఉన్నాయి. కానీ రెండు దేశాల మధ్య పీస్ తప్ప మనకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందా? యుద్ధానికి వెళ్ళగలమా? లేదు. ఎప్పటికీ శత్రువులుగానే అలాగ మిగిలిపోగలమా? లేదు. మరేంటి సొల్యూషన్? ఒకటే. అందుకే పీస్ పాలసీ. అందుకే ఇక్కడ చెప్తున్నారు రియలిజం అనేటటువంటిది ఉండాలి. చైనా ఇండియా పాలసీలో రియలిజం అనేటటువంటిది ఉండాలి అన్నట్టుగా ఈ బుక్లో రాయడం జరిగిందండి. ఇంతకుముందు ఏమన్నాయి వాళ్ళు, రెండు దేశాలు కూడా ఆల్రెడీ ఈస్టర్న్ సెక్టార్, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడంతా కాన్ఫ్లిక్ట్ ఉంది అన్నారు. వెస్ట్రన్ సెక్టార్ లదాఖ్, ఇక్కడ ఆల్రెడీ లదాఖ్ సైడ్ ఉండేటటువంటి ప్రాంతం చైనా యొక్క ఆక్యుపేషన్లోనే ఉంది. ఈస్టర్న్ సైడ్ వాళ్ళది అంటున్నది మన దాంట్లో ఉంది అరుణాచల్ ప్రదేశ్. సో మన సైడ్ ఉన్నది మన సైడ్, వాళ్ళ సైడ్ ఉన్నది వాళ్ళ సైడ్, అలాగిద్దరూ అగ్రీ చేస్తే దానికి గొడవ లేకుండా పోతుంది కదా. అంటే ఫ్యాక్చువల్గా ఇప్పుడు చూస్తే ఏది వాళ్ళ యొక్క పరిధి కిందకుందో దాన్ని ఎందుకు జ్యూరో చేయకూడదు? జ్యూరో అంటే లీగల్గా కూడా దాన్ని అప్రూవ్ చేయడము, ఇలాంటి వాటి వల్ల పీస్ ప్రాసెస్ అనేటటువంటిది మొదలవుతుంది కదా అన్నటువంటి చాలామంది చెప్పేటటువంటిది. కానీ ఒక కంట్రీ పవర్ఫుల్ అయ్యేటప్పటికీ అది ఒప్పుకోదు ఇలాంటి ప్రాసెసెస్ని. ఇప్పుడు చైనా ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా ఈ ప్రాసెస్కి? చైనానే ఇంతకుముందు దీన్ని ప్రపోజ్ చేసింది, కానీ ఇప్పుడు చైనా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. బట్ పీస్ ప్రాసెస్ తప్ప మనకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అన్నటువంటిది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ మరియు లెబనాన్ ఇక్కడ జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ గురించి. ఇక్కడ మనకి హెజ్బుల్లా అనేటటువంటి ఒక గ్రూప్, దీన్ని టెర్రర్ గ్రూప్గా కొంతమంది గుర్తించడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ లాగా ఫామ్ అయినటువంటి గ్రూప్ అనమాట. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇజ్రాయెల్ లెబనాన్ కాన్ఫ్లిక్ట్ అన్న దాని కింద చదువుకుందాం. అసలు ఫస్ట్ ఇంతకీ ఈ లెబనాన్ అనే కంట్రీ ఎక్కడుంది? లెబనాన్ అనే కంట్రీకి సంబంధించి హిజ్బుల్లా అంటే ఎవరు, వీళ్ళ యొక్క అజెండా ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇజ్రాయెల్తో దానికేం సంబంధం? ఆ కంట్రీలో పొలిటికల్ పార్టీ ఒకవేళ రాడికల్ పార్టీ ఏంటి అంటే అది చూసుకోవాలి, కానీ ఇజ్రాయెల్తో దీనికి ఏం సంబంధం? ఇవన్నీ మనం ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఇక్కడ గమనించండి, సౌదీ అరేబియా మరియు ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య చాలా కంట్రీస్ కొన్నిటితో అలైన్ అయి ఉంటాయి. వాటిలో ఇక్కడ మనం మ్యాప్ పాయింటింగ్లో బాగా క్లియర్గా గమనించి చూస్తే లెబనాన్ అని కనిపిస్తుందా? లెబనాన్, దాని క్యాపిటల్ బీరట్. రీసెంట్గా అమోనియం నైట్రైట్ ఇది బ్లాస్ట్ కూడా ఇక్కడే జరిగింది. సరే, ఇరాన్ అనే దానిని హిజ్బుల్లా అనేటటువంటి గ్రూప్ ఏదైతే లెబనాన్లో ఉందో దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ పర్టికులర్ కంట్రీని మీరు గమనించి చూస్తే ఇక్కడ ఉందే, ఇది మన ఇజ్రాయెల్ అనేటటువంటి కంట్రీ, వైట్ కలర్లో ఉందా, ఇది ఇజ్రాయెల్ అనే కంట్రీ. లెబనాన్కి దానికి బార్డర్ కూడా ఉంది. సో లెబనాన్ మరియు ఇజ్రాయెల్ ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఈ కంటెక్స్లో అక్కడ హిజ్బుల్లా అనేటటువంటిది సౌత్ లెబనాన్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రామినెంట్గా ఉంటుందన్నమాట. ఇజ్రాయెల్ అనేటటువంటిది కొంత భూభాగాన్ని, లెబనాన్లో ఉన్న కొంత భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. 2010లో 18 years ఆక్యుపేషన్ తర్వాత సదర్న్ లెబనాన్ అనే ప్రాంతాన్ని ఇజ్రాయెల్ నుంచి హిజ్బుల్లా అనే గ్రూప్ ఫైట్ చేసి తీసుకుంది. 2006లో ఇజ్రాయెల్ అనేటటువంటిది లెబనాన్ని ఇన్వేడ్ చేసింది. కానీ హిజ్బుల్లా అనేటటువంటిది దాని యొక్క మిలిటరీ క్యాపబిలిటీస్తో మళ్ళీ దాని యొక్క ల్యాండ్ అనేది రీక్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, ఇక్కడ గాజా స్ట్రిప్ అని ప్రాంతము, ఇక్కడ ఎన్నోసార్లు ఇజ్రాయెల్ బాంబింగ్స్ చేస్తూ ఉంటుంది. కానీ హిజ్బుల్లా ఎందుకని హిజ్బుల్లాని ఓడించలేకుంది? దాని యొక్క మిలిటరీ క్యాపబిలిటీస్ అనేవి చాలా సుపీరియర్ అన్నమాట. ప్లస్ అదొక పొలిటికల్ వింగ్గా ఉంది.
పొలిటికల్ వింగ్, కానీ దాన్ని టెర్రర్ ఆర్గనైజేషన్గా గుర్తించడం జరిగింది. టెర్రర్ యాక్టివిటీస్ ఇది చేపడుతూ ఉంటుంది అని చెప్పేసి. ఇరాన్ అనేటటువంటి హిజ్బుల్లా అనే గ్రూప్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇదొక షియా గ్రూప్ అన్నమాట. షియా, సున్నీ అని 2 గ్రూప్స్ ఉంటాయి. సో ఇదొక షియా గ్రూప్. ఇక్కడ లెబనాన్లో ఉండేటటువంటి మనం గమనించాలి. లెబనాన్లో బీరట్ బ్లాస్ట్ తర్వాత అక్కడ చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి, గమనించారా? చాలా ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో తర్వాత ఈ లెబనాన్లో ప్రొటెస్టులు ఇవన్నీ జరిగిన తర్వాత పొలిటికల్ పవర్ అనేది షిఫ్ట్ అవుతుంది. దీంట్లో షియా గ్రూప్స్ అనేటటువంటివి ప్రామినెంట్ పొజిషన్ని పొందొచ్చు అనుకుంటున్నారు. ఈ కంటెక్స్లో మళ్ళీ ఈ హిజ్బుల్లా మరియు ఇజ్రాయెల్ ఈ రెండిటి మధ్య మళ్ళీ గొడవలుగా మొదలవుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి లెబనాన్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. 2 సైడ్స్ సీజ్ ఫైర్కి వెళ్ళాలి. ఇక్కడ ఇజ్రాయెల్ అనేది బాంబింగ్స్ చేపడతాము అంటుంది. లెబనాన్లో చాలా వరకు కంట్రోల్ అనేది ఈ షియా మిలిటెంట్ గ్రూప్ అయినటువంటి హిజ్బుల్లా దగ్గర ఉంది. సో ఇవి 2 కూడా శాంతియుతమైన ప్రక్రియలకు వెళ్ళాలి అన్నది మాత్రమే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అండి. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మెయిన్స్లో అడగకపోవచ్చు, కానీ ప్రిలిమ్స్లో దీన్ని అడగచ్చు. ఐఆర్లో ఎక్కడెక్కడ ఉన్నాయి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్లో చదువుకుంటాం హ్యూమన్ క్యాపిటల్ అన్న టాపిక్ కింద. ఇక్కడ ఏం చెప్తున్నారు, హ్యూమన్ వెల్ బీయింగ్ అనేటటువంటి దాన్ని ఎలా కౌంట్ చేయాలి, ఎలా మనం మెజర్ చేయాలి, దానికి సంబంధించి సెన్సస్ ఎవ్రీ 10 సంవత్సరాలకి ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి సెన్సస్ జనగణన అనేది చేపడతారు. సో ఏ విధంగా ఉంది పాపులేషన్, ఏ విధంగా ఉంది, డిఫరెంట్ పారామీటర్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ మనం దీనితోనే 10 సంవత్సరాలకు ఒకసారి కానీ మనకు అప్డేట్ తెలియదు. సో దీంతోనే మనం డిపెండ్ అవ్వలేము. సో దానికోసం డిఫరెంట్ ఇండిసెస్ అనేటటువంటివి ఉన్నాయి, అవునా? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని, ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని, ఇలాగ రకరకాల ఇండిసెస్ అనేటటువంటి మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ కంటెక్స్లో నేషనల్ వెల్ బీయింగ్ అనేటటువంటి దాన్ని మనం మెజర్ చేయగలగాలి. ఆ మెజర్ చేయాలి అంటే మరి హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటి రంగాల్లో ఉండేటటువంటి ప్రోగ్రెస్ ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది అన్నటువంటిది మనం ఎప్పటికప్పుడు మెజర్ చేయగలగాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. దానికి సంబంధించి హెల్త్ సెక్టార్లో ఏం చేయాలి, ఆల్రెడీ ఏం చేశారు, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏం చేయాలి, మరి ఆల్రెడీ ఏమేమి మెజర్స్ తీసుకున్నారన్నది ఒక్కసారి మనం క్విక్గా గుర్తించేసుకుందామా? సరే, ఓవరాల్గా ఒక అండర్స్టాండింగ్ మనం ఏంటి అని తెలుసుకుందాం. మనకి హ్యూమన్ క్యాపిటల్ అన్న పేరు విన్నారా ఎప్పుడైనా? హ్యూమన్ క్యాపిటల్ మానవ వనరు అంటారు. హ్యూమన్ రిసోర్స్ అని, హ్యూమన్ క్యాపిటల్ మానవుల మీద, మనుషుల మీద పెట్టేటటువంటి పెట్టుబడి ఏదైతే ఉంటుందో అది బెస్ట్ రిటర్న్స్ని ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి దాంట్లో ఏ రంగాల్లో పెట్టుబడి అంటే ఇప్పుడు మనకి మాట్లాడుతున్నది ఒకటి ఎడ్యుకేషన్. సో హ్యూమన్స్ యొక్క ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, వీటి మీద ఫోకస్ అనేటటువంటిది ఒక యాంగిల్. రెండోది వచ్చేటప్పటికి హెల్త్ కేర్, అంటే మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే కదా రిటర్న్స్ అనేవి ఏదైనా సరే. సో హెల్త్ కేర్, శానిటేషన్ ఇలాంటివన్నీ ఒక సైడ్, డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాంటివన్నీ, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివి ఒక సైడ్. ఇవి 2 ఎప్పుడైతే మనకి ప్రాపర్గా ఉంటాయో ఒక దేశం అప్పుడు మాత్రమే ప్రగతి పథంలో ముందుకు వెళ్ళగలదు. అంతేనా కాదా అండి? అప్పుడు మాత్రమే డెమోగ్రఫిక్ డివిడెండ్, ఈ పేరు చాలాసార్లు వినే ఉంటారు, డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటాము. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటటువంటిది అచీవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలి. ఏదో 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ చేపట్టి దాని డేటాను ఉపయోగించి చూస్తామంటే సరిపోదు. ఆల్రెడీ ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి రీసెంట్గానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2017లో నేషనల్ హెల్త్ పాలసీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాలసీస్ని వాటి కింద ఉండేటటువంటి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సర్వశిక్ష అభియాన్ అని, ఇలా రకరకాల స్కీమ్స్, సమగ్ర శిక్ష అభియాన్ అంటున్నాం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్గా. హెల్త్కి సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ అని చెప్పి ఇలా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, స్కీమ్స్, పాలసీస్ ఉన్నాయి కదా. వీటన్నిటి ప్రోగ్రెస్ ఏంటో మానిటర్ చేయాలి. అది ఇక్కడ ఫైనల్ పాయింట్ ఏంటి, ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఎంత ప్రోగ్రెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ అన్నారు, హెల్త్లో మాల్ న్యూట్రిషన్ అనేది ఎంత ఉంది, న్యూట్రిషన్ అనేది హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుందా లేదా. సో మాల్ న్యూట్రిషన్ ఎంత ఉంది అని మెజర్ చేయాలి. ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంత ఉంది అని మనకి మెజర్ చేయాలి. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంత ఉంది, క్వాంటిటీ ఎంతమందికి ఎడ్యుకేషన్ రీచ్ అవుతుందో, దాంతోపాటు ఎంత క్వాలిటీతో రీచ్ అవుతుందో తెలియాలి. హెల్త్ కేర్ కూడా అంతే, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, క్వాంటిటీ అది. సో ఎంతమందికి క్వాలిటీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి రీచ్ అవుతున్నాయి, వీటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి.
అది ఇక్కడ చెప్తున్న ఆర్టికల్ యొక్క సారాంశం అండి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీలో చదువుకుంటాము, ఎకానమీ కూడా రిలేటెడే. కోఆపరేటివ్ ఫెడరలిజం, దీన్ని సేమ్ ఆర్టికల్ సేమ్ కంటెంట్ని నిన్న పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసాం, గుర్తుందా? జీఎస్టీకి సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. జీఎస్టీ అంటే ఏంటో చూసాం, జీఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటో చూసాం. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఆ 2 ఆప్షన్స్ ఏంటి? ఇంత మనీ బారో చేసుకోండి, ఆర్బీఐకి మేము చెప్తామంది, లేదా హయ్యెస్ట్ అమౌంట్ కూడా మీరు బారో చేసుకోవచ్చు, మేము ఆర్బీఐతో చెప్పి డబ్బులు ఇప్పిస్తాము అని అందనమాట. సో ఇవంతా ఉంది, అంతా బాగుంది. జీఎస్టీలో గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా మనకు అర్థమైంది. నిన్నటి వీడియో చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది దీనికి సంబంధించి. సరే, ఇవాళ ఏం చదువుదాము? ఇప్పుడు మానిటరీ బర్డన్ స్టేట్స్ మీద మనీ పరంగా బర్డన్ పడిందండి, అవునా? ఈ మానిటరీ బర్డన్ని సెంటర్ అనేటటువంటిది నాదేం లేదు అంతా మీదే అని షిఫ్ట్ చేయడం ఏదైతే ఉందో, మానిటరీ బర్డన్ షిఫ్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో, అది సెంటర్ స్టేట్స్ మధ్య కోఆపరేషన్ ఉన్నట్టుగా కనిపిస్తుందా, లేనట్టుగా కనిపిస్తుందా? కోఆపరేటివ్ ఫెడరలిజంని ఏ విధంగా మరి మనం డిఫైన్ చేయగలము? నిన్న ఒక స్టూడెంట్ అడిగారు, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యాక్ట్ ఆఫ్ గాడ్ అని సెంటర్ చెప్పడం జరిగింది, అసలు దాని మీనింగ్ ఏంటి అన్నటువంటిది క్వశ్చన్ డౌట్ సెక్షన్లో అడిగారు. సరే, మరి వీటన్నిటికీ ఆన్సర్స్ చూద్దామా? ఫస్ట్ ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? అటు సెంటర్ ఇటు స్టేట్ రెండూ కోఆపరేట్ చేసుకోవాలి, ఒకదాంతో ఒకటి ఇచ్చిపుచ్చుకోవాలి. అదే కోఆపరేటివ్ ఫెడరలిజం అనే దానికి మీనింగ్ అన్నమాట. సెంటర్ అనేటటువంటిది అవసరమైన విషయాల్లో స్టేట్స్కి కోఆపరేట్ చేయాలి, స్టేట్స్ అనేటటువంటివి అవసరమైన విషయాల్లో సెంటర్కి కోఆపరేట్ చేయాలి. దాన్నే మనము సమాఖ్య, ఫెడరలిజం అంటే సమాఖ్య, కోఆపరేటివ్, రెండు కోఆపరేట్ చేసుకునేటటువంటి ఫిస్కల్ ఫెడరలిజం అన్నాము. అసలు జీఎస్టీ అనేటటువంటి దాన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పారు. కోఆపరేటివ్ ఫెడరలిజంకి జీఎస్టీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారనమాట. కానీ ఇప్పుడు ఏమైపోయింది, నిన్న చదివాం కదా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెంటర్ ఏమంటుంది, స్టేట్స్ ఏమంటుంది, ఓవరాల్గా ఏంటి అని మనం నిన్న చూసామండి. దాన్ని బట్టి గమనిస్తే మనకి ఏమర్థమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రొవిజన్ చెప్పింది. అదేంటి నిన్న? ఫోర్స్ మెజ్యూర్ అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటి? ఇదిగో మేము అన్ఫోర్సీన్ ఈవెంట్, అది మేము ముందుగా అనుకోలేదు. జీఎస్టీలో మేము కంపెన్సేషన్ చెల్లిస్తామని చెప్పాము, అవును. జీఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ అనేటటువంటి దాని కింద 2017 కింద మీకు ఎంతైతే లాస్ వస్తుందో 5 సంవత్సరాల వరకు, 2017 నుంచి 2022 వరకు ఎంతైతే రాష్ట్రాలకు లాస్ వస్తుందో అది చెల్లిస్తామని చెప్పాం, కరెక్టే. కానీ దీంట్లో ఇప్పుడున్నది యాక్ట్ ఆఫ్ గాడ్. ఈ పాండమిక్ ఏదైతే ఉందో అది మేము ముందుగా అనుకోలేదు, అది ఎవరు కూడా దాన్ని మానవుల కంట్రోల్లో లేదు. సో అందువల్ల దాని నుంచి వచ్చే లాస్ని మేము తీర్చలేము. దాన్నే ఫోర్స్ మెజ్యూర్, మేము దాన్ని పోస్ట్పోన్ చేయాల్సిన విధంగా మాకు ఆ ఈవెంట్ మమ్మల్ని ఫోర్స్ చేసింది, యాక్ట్ ఆఫ్ గాడ్ అని అంటాము. దేవుడి యొక్క పని అది, మేమేం చేయలేము అని అందనమాట. సో ఈ విధంగా తప్పించుకోవడం, రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోవడం ఎంతవరకు స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఉంది, అది ఇక్కడ క్వశ్చన్. కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఎంత స్పిరిట్లో ఉంది అసలు ఓవరాల్గా? గత కొద్ది సంవత్సరాలుగా మనం గమనించి చూస్తే ఉన్నటువంటి పరిస్థితుల్ని, వీటిని గమనించి చూస్తే లాస్ట్ 6 ఇయర్స్ని రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిసోర్సెస్ అనేటటువంటివి స్టేట్స్కి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 14th ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ఏం చెప్పింది, 42% ఫినాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేట్స్కి ఇవ్వాలి అని చెప్పడం జరిగిందనమాట. స్టేట్స్ బడ్జెట్లో ఓన్లీ 30% సెంట్రల్ ట్యాక్స్ కలెక్షన్స్ మాత్రమే ఈ పీరియడ్లో స్టేట్స్కి వచ్చాయి. స్టేట్స్ బడ్జెట్ని అనలైజ్ చేసి చూస్తే 42% ఇవ్వాలని 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, కానీ 30% వచ్చింది. సో ఓవరాల్గా సెస్ మరియు సర్చార్జ్ అనేటటువంటివి, సెస్ సర్చార్జ్ ఇవన్నీ కూడా ఇవి రెండు అడిషనల్ అనమాట. సెస్ అనేటటువంటి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వేసే అడిషనల్ ట్యాక్స్ మీద ట్యాక్స్, సర్చార్జ్ అనేది అడిషనల్ ట్యాక్స్ అనమాట. సో వాటిని షేర్ చేసుకోలేదు కదా, ఇన్ని రోజులు షేర్ చేసుకోలేదు అంటే ఆల్రెడీ సెంటర్ దగ్గర ఉండేటటువంటి ఎక్స్ట్రా రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసుకోలేదు. రిసోర్సెస్ ఉన్నప్పుడేమో ఇవి మావి అన్నావు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఇవి మీవి అన్నావు, అలా ఎలా కుదురుతుంది? సో ఖచ్చితంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది బారో చేసుకోవాలి, అప్పు చేయాలి. అప్పు చేసుకోనైనా సరే స్టేట్స్కి మనీ ఇవ్వాలి. స్టేట్స్ ఇప్పుడు బారో చేసుకునే పరిస్థితుల్లో మళ్ళీ వాటిని తిరిగి చెల్లించే పరిస్థితుల్లో లేవు. మరి అప్పు చేసుకుంటే ఎలాగండి? జిఎస్టీ చట్టం ప్రకారం, జిఎస్టీ చట్టము ఈ జిఎస్టీ కంపెన్సేషన్ చట్టం ప్రకారం ఇదిగో కంపెన్సేషన్ సెస్ అనేటటువంటిది పర్టికులర్గా పెడుతున్నాము.
ఈ కంపెన్సేషన్ సెస్ నుంచి మాత్రమే ఈ జిఎస్టీకి వల్ల ఏదైనా లాస్ వస్తే దానికి చెల్లించాలి. అంతేగాని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఈ పేరు విన్నారు కదా అండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కాదు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కాదు, సపరేట్గా కంపెన్సేషన్ సెస్ అని పెట్టండి, దాంట్లో ఉన్న డబ్బులే పెట్టండి అన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బారో చేసుకుంటే ఆ మనీ దేంట్లోకి వెళ్తుంది, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. దాని నుంచి తీసే స్టేట్స్కి ఇవ్వాలి. లేకపోతే స్టేట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది యాక్ట్ ఆఫ్ గాడ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవి కోప్ అయ్యే పరిస్థితుల్లో లేవు. ఫిస్కల్ ఫెడరలిజంలో కోఆపరేటివ్గా ఉండే విధంగా దాన్ని ఎంకరేజ్ చేయాలి. అది దీని యొక్క జిస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చదువుకుంటాం. ల్యాండ్ స్లైడ్స్. ఇక్కడ ఇడుక్కి అన్నటువంటి జిల్లా, కేరళలోని ఇడుక్కి అన్నటువంటి ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్ అనేవి సంభవించాయవునా కదా. సో అక్కడ ఉండే ప్రజలు ల్యాండ్ స్లైడ్స్ యొక్క ఫియర్తో నివసిస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకోవాలండి. ల్యాండ్ స్లైడ్స్కి రీజన్స్ ఏంటి, దానివల్ల ఏ విధమైనటువంటి ప్రభావాలు ఉంటాయి, దానికి సంబంధించి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా మెయిన్స్లో ఈ క్వశ్చన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటి చాలా ఫ్రీక్వెంట్గా సంభవిస్తున్నాయి ఈ ప్రాంతంలో. సో అందువల్ల దీన్ని చాలా కేర్ఫుల్గా మనం చదువుకోవాలి. సరే, ఇక్కడ మనం చూద్దామా ల్యాండ్ స్లైడ్స్ కొండ చర్యలు విరిగిపడ్డము. సో ఈ కొండ చర్యలు విరిగిపడ్డానికి కారణాలు ఏంటండి? కొన్ని న్యాచురల్ రీజన్స్ ఉంటాయి, అంటే సహజ కారణాలు, రెండు మ్యాన్మేడ్ కారణాలు రెండు ఉంటాయి. ప్రభావాల్లో సోషో ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అవునా? మరి టక్టగా గుర్తు తెచ్చుకోండి, రాసేద్దాం. రీజన్స్ ఏమేమి రాయొచ్చు? ల్యాండ్ స్లైడ్స్ ఎందువల్ల వస్తాయి? హెవీ రెయిన్ఫాల్, దాని అసోసియేటెడ్ ఫ్లడ్ అనేటటువంటిది దీనికి రీజన్, అంతేనా? వన్ ఆఫ్ ద రీజన్. హెవీగా ఎక్కువ వర్షపాతం వచ్చి ఫ్లడ్స్ రావడం వల్ల, లేదా అర్త్క్వేక్, భూకంపం సంభవించడం వల్ల ల్యాండ్ స్లైడ్ రావచ్చా లేదా? సో అర్త్క్వేక్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ రీజన్గా ఉంటుంది. ఇంకా ఏమవ్వచ్చు? సాయిల్ ఎరోజన్ అనేటటువంటిది అయ్యింది, సాయిల్ ఎరోజన్ అయింది. ఆ సాయిల్ ఎరోజన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆ చుట్టుపక్కల ఏదైనా డ్యామ్స్ కట్టారు, లేదా ఓవర్ గ్రేజింగ్ ఉంది. సో వాటి వల్ల ల్యాండ్ స్లైడ్స్ అనేవి రావచ్చు. ఇంకా దేనివల్ల రావచ్చు? అక్కడ ఉండే డీఫారెస్టేషన్, అడవుల్ని నరికివేసి డీఫారెస్టేషన్ చేసి ఉండొచ్చు ల్యాండ్ స్లైడ్స్కి. ఇంకా ఇది ఏం రీజన్స్ అండి? ల్యాండ్ స్లైడ్స్ దేనివల్ల వస్తున్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటన్నిటి కోసం అని చెప్పేసి కొండ ప్రాంతాల్లో డెవలప్మెంట్, స్టీప్ స్లోప్స్ని డెవలప్ చేస్తున్నారు. స్లోప్ స్టీప్గా ఉన్నప్పుడు అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు, రైట్? ఇవన్నీనైనా రీజన్స్ ల్యాండ్ స్లైడ్స్కి. మరి ఇంపాక్ట్స్ ఏమేమి ఉండొచ్చు, ఏ విధమైన ప్రభావాలు ఉండొచ్చు? లాస్ ఆఫ్ లైఫ్ అండ్, అంతేనా? లైఫ్ అనేటటువంటిది లాస్ అవుతుంది, ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది, లాస్ టు ప్రాపర్టీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందా లేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఏమవ్వచ్చు? ఫారెస్ట్ ప్రాంతం మొత్తం కొట్టుకొని పోయింది. సో డీఫారెస్టేషన్ దీనివల్ల కూడా అవ్వచ్చా కాదా అండి? సో డీఫారెస్టేషన్ అవ్వచ్చు. ల్యాండ్ స్లైడ్స్ వచ్చినప్పుడు నదులు అక్కడ ప్రవహిస్తున్న ప్రాంతాలు వాటికి అడ్డుగా వెళ్తే ఏమవుతుంది? దానివల్ల ఫ్లడ్స్ అనేటటువంటివి రావచ్చు. ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటివి కనెక్టివిటీని ఆపేస్తాయి, అంతేనా కదా? సో కనెక్టివిటీని ఆపేస్తాయి, బయోడైవర్సిటీని ఇంపాక్ట్ చేస్తుంది. దీన్ని మనం చాలా నీట్గా అటు సోషో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అని, ఇటు న్యాచురల్ మ్యాన్మేడ్ అని రకరకాలుగా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనింగ్ అనేది కూడా ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ అనమాట. సో ఈ విధంగా మనం రీజన్స్, ఇంపాక్ట్స్ ఏంటి రాసుకున్నాము. మెజర్స్, ఇది ఎన్డిఎంఏ ఇచ్చినటువంటి మెజర్స్. హ్యూమన్ సెటిల్మెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, హెరిటేజ్ సైట్స్ని ప్రొటెక్ట్ చేయడము, మల్టిపుల్ హజార్డ్స్ వచ్చే ప్రాంతము, షెల్టర్స్ ఏర్పాటు చేయాలి, సర్ఫేస్ డ్రైనేజ్ కంట్రోల్ చేసుకోవాలి, రీటైనింగ్ వాల్స్. ఇప్పుడు రోడ్ ఇలా ఉంది, కొండ ఇలా ఉందనుకోండి, ఇక్కడ వాల్ లాంటిది మధ్య గోడలాగా కట్టుకోవడము, ఇలాగా ఇక్కడ చెప్పిన ఒకసారి చదువుకుంటారా? పీపీపీ, పార్ట్నర్షిప్, డిజాస్టర్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మెజర్స్ అన్నమాట. అర్లీ వార్నింగ్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇవన్నీ చేయడం ద్వారా ల్యాండ్ స్లైడ్స్ని మనము కంట్రోల్ చేయగలము. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఇడుక్కి అన్న ప్రాంతం, అవునా? ఇడుక్కి అన్న ప్రాంతము వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమల్లో ఉండేటటువంటిది. పశ్చిమ కనుమల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీనికి రీజన్. సో అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీ జరగాలి, కానీ అక్కడ ఎకో సెన్సిటివ్ జోన్స్ అని ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయకుండా జరిగితే మనం ల్యాండ్ స్లైడ్స్ వీటిని కొంతవరకైనా తగ్గించగలము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగింది. ఇదిగో హెల్త్ రీజన్స్ వల్ల నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, అందువల్ల నేను రిజైన్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జపాన్ మరియు దాని రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాం. ఇక్కడ ఆ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేశారన్నది కాదు మనకి,
ఇండియా జపాన్ రిలేషన్స్ షింజో అబే టైంలో ఏ విధంగా, షింజో అబే అతని పేరు, షింజో అబే టైంలో ఏ విధంగా ముందుకెళ్ళాయి, గ్లోబల్గా అసలు జపాన్ ఎటువంటి రోల్ ప్లే చేసింది, 2006లో ప్రైమ్ మినిస్టర్గా మరి పదవి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 14 సంవత్సరాల టైంలో జపాన్తో అసలు ఏ విధంగా మన రిలేషన్స్ కొనసాగాయి ఏంటి అన్నటువంటి దాని గురించి మనం ఒక్కసారి దీంట్లో తెలుసుకుందామండి. కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఇక్కడ గమనించండి, షింజో అబే వచ్చిన తర్వాత మనకి వరల్డ్ వార్ టూలో జపాన్ అనేటటువంటిది ఏ కంట్రీస్కి అగెయిన్స్ట్గా ఉండింది, యూకే, ఫ్రాన్స్, వీటన్నిటికీ జపాన్ అగెయిన్స్ట్గా ఉండింది. యుఎస్ఏ అనేటటువంటిది యూకే, ఫ్రాన్స్ వీటితో పాటు రష్యా వీటన్నిటితో పాటు జాయిన్ అయింది. మనకు తెలుసు రష్యా మీద బాంబింగ్స్ కూడా జరిగాయి హిరోషిమా, నాగసాకి ప్రాంతంలో. ఆ తర్వాత జపాన్ వచ్చేటప్పటికి వాళ్ళ రాజ్యాంగంలోనే ఆర్టికల్ 9 అన్న దాంట్లో మేము డిఫెన్స్ వీటిలో అగ్రెసివ్గా ఉండము అని చెప్పింది. దాంతో యుఎస్ఏ మేము మీకు ప్రొటెక్షన్ని కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. సో అంటే వాటన్నిటికీ యుఎస్ఏ ప్రొటెక్షన్ కల్పించేలాగా అగ్రిమెంట్ అనమాట. సో ఇలాంటి కంటెక్స్లో షింజో అబే వచ్చిన తర్వాత సిచ్యువేషన్ని స్లోగా మారుస్తూ రావడం జరిగింది. సో ఇక్కడ ఇండో పసిఫిక్ రీజియన్ అన్న పేరు వినే ఉంటారు. ఇండో పసిఫిక్ రీజియన్ అన్నటువంటి ఈ కాన్సెప్ట్ని ఎక్కువగా దీన్ని పాపులరైజ్ చేయడంలో మరి జపాన్ అనేటటువంటిది చేయడం జరిగిందనమాట. అంటే అటు యుఎస్ఏ మరియు ఇటు ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ అని. సో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా మరియు యుఎస్ఏ ఈ 4 కలిసి దగ్గరికి రావడానికి ఒక గ్రూపింగ్ ఈ ఇండో పసిఫిక్ రీజన్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి క్వాడ్ గ్రూపింగ్ అనేటటువంటిది ముందు నుంచి ఉంది. 2004లో సునామీ టైం వచ్చినప్పుడు అక్కడ కొన్ని రెస్క్యూ వీటి కోసం ఫామ్ అయినటువంటి క్వాడ్ అనేది ఆ తర్వాత ఒక మిలిటరీ గ్రూపింగ్గా మారాలి అన్న కాన్సెప్ట్ని ఇండో పసిఫిక్ రీజన్ అన్న కాన్సెప్ట్తో లింక్ చేయడం జరిగింది. షింజో అబే టైంలోనే మలబార్ ఎక్సర్సైజ్లో ఇంతకుముందు ఓన్లీ యుఎస్ఏ, ఇండియా ఇవి 2 బైలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. మలబార్ అనే నేవీ ఎక్సర్సైజ్ ఇప్పుడు జపాన్ అనేటటువంటి దాంట్లో జాయిన్ అయింది. రీసెంట్గా ఆస్ట్రేలియా మేము కూడా వస్తాము అని అంటుంది. మరి దానికి సంబంధించి ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. సో ఈ మలబార్ ఎక్సర్సైజెస్ కానీ మన జపాన్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటటువంటిది ఉంది. ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది చేసుకుంది. ఆ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటటువంటిది డీపెండ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా జపాన్ మరియు ఇండియా మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఇక్కడ 2 ఇంపార్టెంట్ పదాలను మెన్షన్ చేశారండి. చైనాతో డిస్ప్యూట్ అనేటటువంటిది జపాన్కి ముందు నుంచి ఉంది. అక్కడ టెరిటోరియల్ డిస్ప్యూట్స్కి వచ్చేటప్పటికి సెంకాకు అనేటటువంటిది జపాన్ పిలిచే నేము, దియావు అనేటటువంటిది మన చైనా పిలిచే నేము. ఈస్ట్ చైనా సీలో ఉన్న ఈ 2 ఐలాండ్స్కి సంబంధించి వాళ్ళ మధ్య డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ అనేటటువంటిది చాలా ఒక స్టేజ్లో చాలా పెద్దగా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఆ డిస్ప్యూట్ని తగ్గించుకుంటూ 2 దేశాలు సత్సంబంధాలను పెంచుకుంటూ ఉన్నాయి. కానీ చైనా అనేటటువంటి దానికి ఎగెయిన్స్ట్గా చైనాని కౌంటర్ చేయడానికంటూ ఇండియాతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ అనేటటువంటిది జపాన్ మెయింటైన్ చేయడం జరిగింది. ఆ విషయం మనం గమనించాలండి. షింజో అబే టైంలోనే టీపీపీ, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, పసిఫిక్ ఓషన్ అటు ఇటు ఉన్న కంట్రీస్ మధ్య ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట, ట్రేడ్ అగ్రిమెంట్. సో దాంట్లో యుఎస్ఏ నేను జాయిన్ అవ్వను అంది ట్రంప్ ఎన్నికైన తర్వాత. నువ్వు జాయిన్ అవ్వకపో అన్నట్టుగా జపానే లీడర్షిప్ రోల్ని వహిస్తూ టీబీపీని ముందుకు తీసుకెళ్లడానికి ముందుకొచ్చింది. అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఆర్సీఈపీ, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, దీంట్లో 16 దేశాలు ఉండేటటువంటి కూటమి అన్నమాట. సో దీంట్లో ఇండియా నేను ఉండలేను అంది. అయితే రీసెంట్గా మనం చూస్తున్నాము జపాన్ అనేటువంటిది లేదు, ఇండియా నువ్వు రావాలి అన్నట్టుగా మాట్లాడుతూ కూడా ఉందన్నమాట. ఆర్సీఈపీకి సంబంధించి ఆ విధంగా ఉంది. ఆర్సీఈపీలో జపాన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసే కంట్రీ. టీపీపీలో యుఎస్ఏ లేకున్నా సరే ముందుకెళ్దామని చెప్పిన కంట్రీ జపాన్. అదేవిధంగా ఏమన్నాము, వరల్డ్ వార్ 2 తర్వాత మేము మిలిటరీ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము మిలిటరీ ఓన్లీ కంట్రీని ప్రొటెక్ట్ చేసుకునేంత మినిమల్ ఎంతైతే ఉంటుందో అంతే అన్నారు. కానీ వాళ్ళు ఆర్టికల్ 9 అనేటటువంటి రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్ని మార్చి డిఫెన్స్ రిలేషన్స్తో ముందుకు వెళ్తున్నారనమాట. అది కూడా షింజో అబే టైంలోనే జరిగింది. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఏం జరిగింది షింజో అబే టైంలో అని అడగరు. కానీ ఇవన్నీ మనము ఐఆర్ సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటాం. టాక్సేషన్ అన్న టాపిక్ కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు,
లోకల్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కేసెస్ అనేటటువంటివి ఫేస్లెస్ ఈ అసెస్మెంట్. రీసెంట్గా గుర్తుందా, మన ప్రైమ్ మినిస్టర్ ట్యాక్స్ పేయర్స్ చార్టర్ అన్నారు కదా. ట్యాక్స్ పేయర్స్ చార్టర్ అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏమన్నారు, ఈ అసెస్మెంట్ అనేటటువంటిది, ట్యాక్స్ అసెస్మెంట్ అనేటటువంటిది ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇంకా అసెస్మెంట్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఫేస్లెస్ అసెస్మెంట్ అన్నారు. దాన్ని ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కేసెస్కి కూడా అన్నారు. ఇంతకీ ఈ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటే ఏంటి, ఆ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కేస్ అంటే ఏంటి, ఇంతకీ ఆ వర్డ్ ఇంపార్టెంట్ అండి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కేసెస్ని ఎలా డీల్ చేస్తాము అన్నది మనం చూద్దాము. అయితే దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది, ఈ అసెస్మెంట్కి వెళ్తే దీంట్లో కూడా ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం చూద్దాం. ఫస్ట్ అసలు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటే ఏంటో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది, దాని యొక్క సబ్సిడరీస్ అంటే దాని బ్రాంచెస్ అనుకుందాం. దాని యొక్క బ్రాంచెస్ చిన్నవి ఉన్నాయి. సో అవన్నీ ఏం చేస్తున్నాయి, వేరే డిఫరెంట్ ప్లేసెస్లో అవి పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇది హెడ్ ఆఫీస్ అనుకుందాం. ఇది హెడ్ ఆఫీసు, ఇది 1వ బ్రాంచ్, ఇది 2వ బ్రాంచ్, ఇది 3వ బ్రాంచ్ అనుకుందాం. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది, ఖర్చు అవుతుంది, దాని తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్సే ఈ కంపెనీస్కి ఇన్కమ్, అవునా. వీటి మీద ట్యాక్స్ కట్టాలి. దాని మీద కట్టే ట్యాక్సే ఇన్కమ్ ట్యాక్స్ అంటాము. ఇండివిజువల్స్ కట్టే ట్యాక్స్నేమో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని, వీళ్ళు కట్టేటటువంటి దాన్నేమో కార్పొరేట్ ట్యాక్స్ అని అంటాము. ఇన్కమ్ ట్యాక్స్ అనే జనరల్ పదము, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అనేవి దాంట్లో కాంపోనెంట్స్. సరే, అయితే అప్పుడు ఏం చెప్తూ ఉంటాయి, 1 ఏమంటుంది, ఇదిగో నేను ఇంత ట్యాక్స్ కాదు, అసలు మాకు ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ప్రాఫిట్ వచ్చింది, కానీ మా పేరెంట్ కంపెనీ నుంచి మేము ఆ సాఫ్ట్వేర్ని తీసుకోవడం వల్ల దీనికి ఇంత మనీని మేము చెల్లించాము. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఒక 20 crores చెల్లించాము, అందువల్ల మేము ఓన్లీ 80 crores మేము ట్యాక్స్ కడతాము అని అంటుంది. ఇదిగో అలాగే సెకండ్ కంపెనీ కూడా, మేము ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత ప్రైసింగ్ అనేటటువంటిది ఇంత పెట్టి మేము కొనుక్కున్నాం దాని దగ్గర, అందుకని మా దగ్గర ప్రాఫిట్ కొంతే ఉంది, ఇది కూడా ఇంత పెట్టి కొనుక్కున్నాం, అందువల్ల మా దగ్గర ప్రాఫిట్ ఇంతే ఉంది, ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఇదిగో మీ పేరెంట్ కంపెనీ కదా అని చెప్పేసి మీరు మీ ఇష్టం వచ్చినంత అమౌంట్ని మేము దానికి ఇచ్చాము, ఆ సాఫ్ట్వేర్కి, ఇంకొక దానికి అని చెప్తున్నారు. దాన్ని ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటున్నారు. అంటే మా పేరెంట్ కంపెనీ నుంచి ఆ టెక్నాలజీని లేదా హ్యూమన్ రిసోర్సెస్ని ఏదైనా సరే దాన్ని ట్రాన్స్ఫర్ చేసినందుకు గాను ఎంతైతే ప్రైస్ అయిందో దాన్ని ట్రాన్స్ఫర్ ప్రైస్ అని అంటారు. అయితే హెచ్ అనే వాళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ నుంచి కాకుండా ఇంకో ఎక్స్ అనే కంపెనీ నుంచి కొనుక్కుంటున్నారనుకోండి, వాళ్ళు 20 కోట్లు పే చేయకుండానే, అంటే తక్కువ మొత్తంకి ఇక్కడ వస్తుంది అనుకుందాం. వాళ్ళు ఒకవేళ అదే సాఫ్ట్వేర్ని ఇక్కడి నుంచి కొనుక్కున్నారనుకుంటే తక్కువ మొత్తంకే వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, 1, 2 లేదా 3 ఈ సబ్సిడరీస్ అన్నటువంటివి వాళ్ళ పేరెంట్ కంపెనీకి డబ్బులు వెళ్తే, అంటే వాళ్ళే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి పేరెంట్ కంపెనీకి ఎక్కువ డబ్బులకి అమ్ముతున్నట్టు అకౌంట్స్లో చెప్తారు, ఇదిగో మేము వాళ్ళకి ఇంత ఎక్కువ పే చేస్తామని. సో అలాంటప్పుడు వాళ్ళు దేనికి చెప్తున్నట్టు, దానికి వాళ్ళ ట్యాక్స్ని ఎగవేయడానికేనా? మామూలుగా 10 కోట్లకు వచ్చే సాఫ్ట్వేర్ వేరే కంపెనీ దగ్గర కొనుక్కుంటే, మా పేరెంట్ కంపెనీ దగ్గర నుంచి మేము 20 కోట్లకు కొనుక్కున్నారు అని వాళ్ళు చూపిస్తున్నారు అంటే, వాళ్ళకు కట్టాల్సినటువంటి ట్యాక్స్ అది ఖర్చు కాబట్టి, 20 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి దాని మీద కట్టాల్సిన అక్కర్లా. దాంట్లో 100 కోట్ల ప్రాఫిట్లో ఆ 20 తీసేస్తే 80 కోట్ల మీదే పెట్టాలి. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అనేటటువంటిది డౌట్ఫుల్గా ఉంది అని చెప్తారు. ఎవరైతే ట్యాక్స్ ఎంత కట్టాలని అసెస్ చేసేటప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఎందుకో నాకు డౌట్గా ఉంది, మీరు 20 కోట్లు ఎందుకు కట్టారు మీ పేరెంట్ కంపెనీకి అని క్వశ్చన్ చేయొచ్చు. అలాగా ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అలా క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఆ రికార్డ్స్ పంపించండి, ఈ డాక్యుమెంట్స్ పంపించండి, ఇలాగ చెప్పకుండా ఈసారి అంతా కూడా డైరెక్ట్గా ఆన్లైనే ఈ అసెస్మెంట్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చాము. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఇలా చేస్తూ ఉంటాయి, కరెక్టే, కానీ అన్ని కంపెనీస్ చేస్తాయని లేదు కదా. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచాలి. కంపెనీస్కి వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళు ఫోకస్ చేయాలి. ఎంత ట్యాక్స్ కట్టుకోవాలి దాని మీద కాదు, బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. సో ఈ కంటెక్స్ట్లో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కానీ ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, ప్రస్తుతానికి డొమెస్టిక్ కంపెనీస్ మధ్య జరిగే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్కి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉంటుందో ఆ అసెస్మెంట్ అంతా కూడా ఈ అసెస్మెంట్ వాళ్ళు ఎవరు రావాల్సిన అక్కర్లేదు.
డాక్యుమెంట్స్ మాన్యువల్గా పంపించాల్సిన అక్కర్లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు. ప్రతిదీ కూడా ఆన్లైన్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో అందువల్ల ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కేసెస్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత పెరుగుతుంది. అప్పుడు కరప్షన్కి వీటన్నిటికీ తావు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా లేదు, మ్యాండేటరీగా తెచ్చి చెల్లించాలి అని చెప్పారనుకోండి, మీరే మాన్యువల్గా వచ్చి మీకు ఖచ్చితంగా మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలన్నప్పుడు మీరు ఇంత ఇస్తే నేను దీనికి ఇలా చేస్తాను, ఇలాంటి కరప్షన్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఈ అసెస్మెంట్స్ అనేవి చేస్తున్నారనమాట. టైం వేస్ట్ అవ్వదు, ఇలా ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి. అసలు ఈ అసెస్మెంట్ అంటే ఏంటి? ఇదిగో ఈ అడ్వాంటేజెస్ని ఇది మనకు కల్పిస్తుంది. లాస్ట్ ఇయరే దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ అసెస్మెంట్ స్కీమ్ అనే దానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది ఒక డేటాబేస్ అనమాట. అన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లోనే జరిగే విధంగా ఈ అసెస్మెంట్ అనే సిస్టమ్ని తీసుకొని వచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్లో దీన్ని అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సరే, ఇక్కడ అసలు ఫేస్లెస్ ఈ అసెస్మెంట్ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటి? అన్ని కేసుల్లోనూ ఫేస్లెస్ ఈ అసెస్మెంట్ సిస్టమ్ వర్కౌట్ అవుతుందా? ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉన్నాయా? ఎస్, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సీరియస్ ఫ్రాడ్స్ వీటిలో డైరెక్ట్గానే పిలిచి మాట్లాడచ్చు అన్నమాట. ఇంటర్నేషనల్ ట్యాక్స్, బ్లాక్ మనీ, బినామీ ప్రాపర్టీస్ వీటికి సంబంధించి కాకుండా మిగిలిన వాటన్నిటికీ ఈ అసెస్మెంట్ సిస్టమ్ అనేటటువంటిది వర్కౌట్ ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి దాన్ని యూజ్ చేసుకొని ర్యాండమ్గా కేసెస్ని అలొకేట్ చేస్తుంది. ఈ పర్సన్ ఈ కేసెస్కి అలాగా డిఫైన్డ్గా ఉండదు, ర్యాండమ్గా అలొకేట్ చేస్తుంది అనమాట. సిస్టమే అలొకేట్ చేస్తుంది. అందువల్ల దీనివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయని ఇందాక చదువుకున్నాం. ఇవాళ లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి లక్షద్వీప్ ఐలాండ్స్ తెలుసు కదా. లక్షద్వీప్ ఐలాండ్స్ దాంట్లో అక్కడ ఎలుకల బాధ ఎక్కువైపోయింది. కొబ్బరి చెట్లు వీటన్నిటి దగ్గర ఎలుకలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పేసి గుడ్ల గుబలు వీటిని తీసుకెళ్ళి 4 తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు ఐలాండ్లో. సో అక్కడ సక్సెస్ఫుల్ అయింది. ఎందుకని? ఈ ర్యాట్స్ని వీటిని చంపడానికి మామూలుగా అయితే కెమికల్స్ వాడాలి, కానీ లక్షద్వీప్ అన్నది ఆర్గానిక్ అగ్రికల్చర్ని పాటిస్తుంది. సో దాంట్లో వాళ్ళు కెమికల్స్ వాడలేరు. అలాగని ఈ ఎలుకల బాధ ఎక్కువైపోయింది. అందుకోసం ఈ బర్డ్స్ని తీసుకెళ్లారు. ఇవి బాగా ఎలుకల్ని పట్టుకొని చంపేసి తింటున్నాయి. బాగా సక్సెస్ అయిపోయింది అని చెప్పి మిగిలిన ఐలాండ్స్, లక్షద్వీప్స్ అనేవి కొన్ని ఐలాండ్స్ యొక్క గ్రూప్ అన్నమాట. మిగిలిన ఐలాండ్స్లో కూడా వీటిని తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇదిగోండి, ఇది మ్యాప్. సో ఈ మెథడ్ని ఏమంటాం ఇంతకీ? బయోపెస్ట్ కంట్రోల్ మెథడ్స్ అంటారు. అంటే ఏ విధమైన కెమికల్స్ని వాడకుండా ఇలాంటి పెస్ట్, రోడెంట్స్ వీటిని కంట్రోల్ చేసే మెథడ్స్ని బయోపెస్ట్ కంట్రోల్ మెథడ్స్ అంటారు. అది సక్సెస్ఫుల్గా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించండి, 9 డిగ్రీ ఛానల్ అనేటటువంటిది మిగిలిన ఐలాండ్స్ని, మినికాయ్ అనేటటువంటి ద్వీపాన్ని వేరు చేసేటటువంటి ఛానలే 9 డిగ్రీ ఛానల్. మినికాయ్ ఐలాండ్ ఈ కింద 8 డిగ్రీ ఛానల్ అంటారు. 8 డిగ్రీ అక్షాంశ రేఖ అని అంటారు. 8 డిగ్రీ ఛానల్ అనేది ఇక్కడ ఉంటుంది. తిరువనంతపురంకి ఇది దగ్గరగా ఉండేటటువంటివి అన్నమాట. ఇవన్నీ తిరువనంతపురం అనే ప్లేస్ నుంచి చాలా దగ్గరగా ఉంటాయి. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ చేశారో చూద్దాం. ఆ తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ ఎప్పుడైనా రాయాలండి. మీరు ఆన్సర్ రాసే ప్రతిసారి క్వశ్చన్ని టైప్ చేయాలి ఫస్ట్, ఆ తర్వాతే ఆన్సర్ రాయాలి. నేను ఏం క్వశ్చన్ ఇచ్చాము? ఈ ఫిస్కల్ ఫెడరలిజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఆర్ ఇష్యూస్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏంటి? అదేనా నిన్న ఇచ్చిన క్వశ్చన్? ఫిస్కల్ ఫెడరలిజంలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏంటి అని అడిగాం. మన వాళ్ళు చూద్దాం ఏం రాశారు. ఇండియాలో ఫినాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ అనేది ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎక్కడుందండి? ఉందా? లేదు. జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేశాము. నీడ్ ఫర్ ఫిస్కల్ పాలసీ మనం అడిగామా? ఫిస్కల్ ఫెడరలిజం యొక్క నీడ్ ఏంటి అని మనం అడగలేదు. రీస్ట్రక్చరింగ్ అని అడగలేదు. రీస్ట్రక్చరింగ్ ఎస్ చెయ్యాలి, ఓకే. బట్ క్వశ్చన్లో చూడండి, ప్రాబ్లమ్స్ ఏంటో రాయాలి ఫస్ట్, స్పెసిఫిక్గా దానికి సొల్యూషన్ ఏంటో రాయాలి. సొల్యూషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు, బట్ ప్రాబ్లమ్స్ని స్పెసిఫిక్గా రాయాలా వద్దా అండి? రైట్, క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి ఆన్సర్ రాయాలి. ఇక్కడ చూద్దాం ఆన్సర్లో అసలు మనకి హిస్టారికల్గా ఫిస్కల్ ఫెడరలిజం ఎలా ఉంది, దీన్ని షార్ట్గా రాసుకోవాలండి. షార్ట్గా రాయండి. ప్రజెంట్ కంటెక్స్ట్ ఇలా ఉంది అంటున్నారు. ఒకసారి గమనించాలి, క్వశ్చన్కి తగ్గట్టుగా రీఆర్గనైజ్ చేసుకోండి ఆన్సర్ని. ఇంత పెద్ద పారాగ్రాఫ్ రాస్తామా? మీరు పేపర్ మీద రాస్తే ఇంత పెద్ద పారాగ్రాఫ్ రాస్తారా? క్వశ్చన్లో ఏమడిగాము చూడండి, టఫ్ టైం, ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్, వాటికి తగ్గట్టుగా మీ ఆన్సర్ని మీరు స్ట్రక్చర్ చేసుకోవాలి. రైట్, ఆర్థిక సమాఖ్య అంటే ఏంటి, ఆర్థిక సమాఖ్యలో ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సంబంధించి ఏ విధంగా పరిష్కరించాలి, చూసారా బాగా రాశారు.
సో ఇలాగ ఈ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి ఆన్సర్లో. అసలు ఫిజికల్ ఫెడరలిజం అంటే ఏంటి, ఇష్యూస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి. వెరీ గుడ్. ఇదేనా మనం అడిగింది డైరెక్ట్ క్వశ్చన్లో. సరే, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.